అన్నా ఆ స్వీట్ అకౌంట్ నాదే అన్న. హే బేబీ అంట. ఏం లేదులే కాదురా. ఫస్ట్ పరిచయం ఎట్లయింది? కట్ చేయంగానే ఏమైంది? వర్షం కట్ చేయగానే ఏమైందంటే నేను ట్రైన్ లో పోతున్నాను. ట్రైన్ లో పోతున్నాడు తెలుసు. ముందు ట్రైన్ లోనే బటారీ నడుతున్నాడు. చేసిన ఇంకా పట్టుకోమని ఏమంటుంది? చెయ్యి ఫుల్ డో కదా అంటుంది. చెయ్యి ఎప్పుడు వదిలో కదా అంటుంది. అమ్మ బాబాయ్ ఇట్లాంటి ఎన్నో చేతులు వదిలేసినాడు. నా దగ్గరికి కూడా నేర్చుకోవాలి. అని మల్ల మల్లగాడు నన్ను హౌలగాన్ని చేసిండు. కూలు చేసి కుర్సీ మీద. అది వీడియో రికార్డ్ అయ్యే వరకే. వీడియో పైనకి రా ఇమ్రాన్. వేసుకోరా బీజిఎం. బాటా పైలమే అవ్వా బూటా పైలమే అవ్వా. వీడైతే సేమ్ అంటే మన నువ్వు చెప్పు, నేను చెప్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఇవి కూడా పడతాయి. బెన్నరన్న లవ్ స్టోరీ అయితే తెలుసుకోవాలనుకుంటున్నాంట బాబు. ఇప్పుడు బెన్నరన్న పిలిచి ఎందుకు అందరు లవ్ స్టోరీలో తెలుసుకోవడం ఒక పిక్చర్ అనమాట. సో ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు బెన్నరన్నని పిలిచి ఆయన లవ్ స్టోరీ అయితే తెలుసుకుందాం. ఎట్లా మీకు కూడా తెలియదు కదా ఆయన లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏందని చెప్పేసి. మీద లిస్ట్ చెప్తుంది మరి ఆ లిస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేసిండు అన్న. సో మనం అదంతా చెప్పి ఫుల్ స్టాప్ పెట్టి వదిలేద్దామని. 5 minutes later. బెన్నరన్న గురించి అడుగుతున్నాం అన్న కొన్ని క్వశ్చన్. ఫోన్ చెక్ చేయరు ఫస్ట్. అన్ని బండి వీడియోలతో పెయిన్ కనిపి. సరే వాట్సాప్ ఓపెన్ చేయి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ అంతా ఓపెన్ డిలీట్ చేస్తాడు. ఎందుకంటే మేము పట్టుకుంటున్నాము. వేరే పట్టుకోవాలి కదా నన్ను. ఏం లేకపోతే ఎవరు పడతారు? మంచి మనుషులకే దొరక. మీకడే దొరుకుతానా నేను? గోడ మీద దొరక. పోలీసు వాళ్ళే పడతారు. దొంగ పోలీసు వాళ్ళే పడతారు. నేను పోలీసు వాడిని దొరక అంటుంటా. ఎంతసేపు ఎట్లా ఏంటంటే మనము తోబ స్టెప్ నేర్పిస్తాంటే వీళ్ళకి ఎట్లా ఆడుతుంది చూడండి. స్వీటీ అంట. హలో హలో హాయ్ హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. గుడ్. గాడ్ గ్రేస్. అన్నా స్వీట్ నేనే అన్నా. అన్నా ఆ స్వీట్ అకౌంట్ నాదే అన్నా. Is this better? Yeah. I mean Madhubala. Madhubala na? I mean Bala. Actually, I'm following you. Imran Anna. Naaku annane eppuru andaru. అరే అయ్యో పాపం. హే అయ్యయ్యో పాపం. So casually. వద్దు మన హాయ్ ఓకే అంట. హాయ్ హే బిజీయా? ఏ నూప్ అంట. యూ సీమ్ ఇదేని యూ సీమ్ బిజీ దట్ రీజన్ నాట్ రెస్పాండింగ్. రెస్పాండ్ డైరెక్ట్ కాల్ బెనర్ దొంగగా రెస్పాన్స్ గారా అని పెట్టింది మళ్ళా. అచ్చా ఓకే ఓకే అని చెప్పి కవర్ చేస్తుండు. నిజంగా నేనే మళ్ళా బెనరన్న సింగిల్ కదా అప్పుడప్పుడు కొంచెం ఏదో బాధపడద్దు అని చెప్పి అట్లా ఫేక్ చాట్ చేస్తా. చూపి ఒకసారి. చూడండి గాయస్ చాలా మందితో మాట్లాడుతుండ్రు ఇక్కడ. ఆగు చూపి మళ్ళా. సరే ఏం కాదు. అరే ఎందుకు లాక్ చేసుకుంటున్నావు? మాకు తెలియాలా కదా. నువ్వు మా పర్సనల్ చెక్ చేసినప్పుడు ఏం లేదా?
చెక్ చేసుకో పండుగ చేసుకో. వాట్ యు ఆర్ డూయింగ్? బిజీ విత్ ఎనీథింగ్? ఓయ్ గెటింగ్ రెడీ టు ద పార్టీ. ఆహా అక్క హలో దేర్, హలో. ఈ రిప్లై ఇవ్వలే మనోడు ఎక్కువ, సో రిప్లై ఇచ్చింది మీకు చూపిస్తా. నేహా అంట. అమ్మో ఇది పెద్ద చాటింగ్ ఉంది. చెక్ చేసుకో. నేహ తన ఊహలో బతికేస్తున్నాడు హాయ్ కొత్త చాట్ అన్న, అది కూడా నేనే అన్న. బై ద వే నైస్ వీడియోస్. ఇప్పుడు అన్న ఫోన్ చెక్ చేసామా? అన్న ఫోన్ చెక్ చేసామా? ఆగురా చెక్ చేయి. చెప్ చెప్ చెప్. How you doing? Good. What about you? How about you? ఇది కాదు చాటింగ్ ఉన్నది. Delete చేసేసిండు అన్న అందరినీ. ఎవరితోని? Delete చేసినాక ఇంకేం చాటింగ్ ఉంటుంది? ఉన్నది నేను చూసిన. ఆరికల్ ఫోన్ చెక్ చేసాం. ఆ కుచి ఫోన్ చెక్ ఇగో మెయిన్ కుచిది యాక్సెప్ట్ చెక్ చేసాం. Delete చేసినాక ఏం ఉంటుంది? ఏ మా ఫ్రెండ్ అందరికీ తెలుసు మనోడు. సరే అవన్నీ వదిలేయి. ఏ వదలాలి? అన్న అని లవ్ స్టోరీ అసలు ఎట్లా జర్నీ అయింది చెప్పు. ఫస్ట్ బ్యాంక్ పైన అనుకుంటాను. పైన అనుకో అని ఆడియో ఉందా? చెప్పు స్టోరీ. ఇబ్బందికి ఇస్తున్నా. ఇప్పుడు నా లవ్ స్టోరీ చెప్పాలంటే మనం ఒక మంచి లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. అనంతగిరి హిల్స్ అయితే ఇప్పుడు మనం పోతున్నాం. అక్కడ గుట్టల మీద చెట్ల కోసం మీకు నా స్టోరీ మనం ఏడికి పోతలేము. ఇదే అనంతగిరి అనుకొని ఊహించుకొని ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. ఇది పెద్ద చెప్తా స్క్రిప్ట్ రా. ఏడుస్తున్న బొమ్మలు పెట్టిందా? ఇగో వీడు అరే డిలీట్ చేసిండు. ఆమె దగ్గర నుంచి చాటింగ్ ఫ్రెండ్ అన్న ఓ రకాల మీ అకాల బ్రాండ్ ఇద్దరు అక్క అని చెప్పాలా మళ్ళా? నువ్వు ఎందుకు అట్లా మాట్లాడు? ఏం మాట్లాడినా నేను? హే బేబీ అంట. ఏం లేదులే. కాదురా బాగుందిరా. బాగుందిరా బాగుంది రానా? రా చూపియానా? ఉంది చూపియానా? ఏముంది? ఆయన రాగి అంటే మళ్ళా రిప్లై ఇయ్యడన్నా. ఇక ఉంది అంటే ఫ్రెండ్ ఎవరైనా చాటింగ్ చూపిస్తా. అరే నేను భయం అవుతుంది నాకు అంటే. ఎందుకు భయం అవుతుంది? స్కేట్ అంటే అదేగా. అన్న తెలుగు ట్రాన్స్లేట్ చేసి అబ్బో అంట. పండుగ భయం దయ్యం అన్న. దయ్యం. నిద్ర వస్తలేదు ఈ రోజు. ఒక్కరోజే కదా బేబీ, ఒక్కరోజే కదా బేబీ, ఒక్కరోజే కదా బేబీ. ఇది కూడా అదే అంటారా? ఎందుకు అడిగింది? ఎందుకు అడుగుతుంది? నెక్స్ట్ వాళ్ళ ప్రజలు నిన్నెందుకు అడుగుతుంది నిద్ర వస్తలే అని? మీ అక్కకి అడగాల, నీకెందుకు అడుగుతుంది? సరే నెక్స్ట్ చూడండి అన్ని మెల్ల బయట పడుతున్నాయి. మెల్ల కవరింగ్ చేసుకుంటే నాకు కూడా అర్థం అవుతలేదు. ఉన్న చదవనా దొంగలు అందరు ఒకటే అవుతారు. ఎవరు అమ్మ దొంగలు? ఎవరమ్మ దొంగలు? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అంట. ఎప్పుడో అన్న. అదే ఇంకా చాలుంది. ఇగో ఇంత పెద్ద లిస్ట్ ఉంది. న్యూ ఇయర్ నుంచి వచ్చే సంవత్సరం నాకుంది. న్యూ ఇయర్ పిల్లని పెట్టుకొని కూడా డిలీట్ కాదు, వానిష్ మోడ్ లో పడ్డది. కిందికి వెళ్ళి పైకి అనాలా? చూసిరా నాకు అది కూడా వానిష్ మోడ్ లో యూజ్ అయ్యా. డిలీట్ అయిపోయిందా? బెనర్ మీరు ఖాళీయా? ఎందుకు లే లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం. లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం. చదువు ఇంకా లేనివన్నీ చదువు. అయ్యో పెట్రోల్ కి పైసలు ఉన్నాయా మళ్ళా అంట. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఏంటంటే బెనర్ లవ్ స్టోరీ చెప్తాడు అనమాట. సో బెనర్ లవ్ స్టోరీ ఏంది చెప్పు. హీరో మా ఫ్రెండ్ తో ఒక ఆమెతో చాడి చేసిండనా వీడు బబ్బుగాడు. ఆమె పెట్టిన మెసేజ్ నీకు అర్థమైతలే. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఆయనకి తెలుగు రాదని నేను ఎత్తులు కొట్టినా నా మెసేజ్ అని తెలుగులో అర్థం కాదంటే నేను ఇంగ్లీష్ లోనే పెట్టినా అని చెప్పి స్క్రీన్ షాట్ పంపించింది. ఉన్ని చదివైంది. అయ్యో సర్లే చెప్పు చెప్పు లవ్ స్టోరీ ఏంది చెప్పు. చాలా పెద్ద స్టోరీ అన్న. అదే చెప్పు. ఏముంది చెప్పు. ఫస్ట్ పరిచయం ఎట్లయింది? కట్ చేయంగానే ఏమైంది? వర్షం కట్ చేయగానే ఏమైందంటే నేను ట్రైన్ లో పోతున్నాను. ట్రైన్ లో పోతున్నాడు తెలుసు. ముందు ట్రైన్ లోనే బటారీ నడుపుతున్నాడు. ట్రైన్ లో పోతుంటే ఆమె వస్తుంది బటర్ మిల్క్ అమ్ముతుంది. చెప్పు
ఎండాకాలం అది వర్షాకాలం చలికాలం. చలికాలం. ఓకే. బటర్ మిల్క్ అంటే ఆంటీలే అమ్ముతారు. ఆంటీని చుట్టాను. అంటే కూడా వస్తుంది ట్రైన్ వస్తుంటే ఏమైంది ఎంత అని అడిగింది. నువ్వే బఠానీలు అమ్ముతావు, నువ్వు కొంటావా ఇంకా? కొన్నాను అయితే 15 రియల్ స్టోరీ చెప్పువా. 15 రూపాయలు అన్నదన్న. అన్న 5 రూపాయలు తక్కువ మంచిగా నచ్చిన ఆంటీ మంచిగా ఉందా? ఆంటీ కాదురా పొరిరా ఇంద్రా పోయి మొత్తం ఆంటీ వాళ్ళ బిడ్డ అమ్ముతుందిరా. అయితే మంచిగా అదని చెప్పి 2-3 బిస్కెట్లు వేసిన 5 రూపాయలు తక్కువ వేసి బఠానీలు తింటున్నా లాస్ట్కి 2 మిన్నే బఠానీలు ఇప్పుడు నువ్వు తినని చెప్పి పడుతుందా? దాని తర్వాత ఏమైంది? నెక్స్ట్ స్టేషన్ ఏడా దిగిరు? నెక్స్ట్ స్టేషన్ పోలీస్ స్టేషనా? సఫిల్లలో దిగినాం. దిగినా? సఫిల్లలో దిగినాక మా ఇంటికి నడుచుకుంటూ వచ్చారు. చెప్పు. ఇంటికి నడుచుకుంటూ రాలేసాను. అట్లా అని సఫిల్లో పారుతుంది. గట్టిగా చెప్పు, బేస్ లేదు నీ లవ్ స్టోరీలా. లవ్ స్టోరీలు ఉండాలి, సస్పెన్స్ ఉండాలా, అవన్నీ ఉంటే బాగుంటుంది. చెప్పు ఏమైంది? వాళ్ళకి అన్నం లేరు ఎవరు ఉన్నారు, అదే చెప్తున్నా ఏం రాదు. అందులో పార్కులో కూర్చొని మాట్లాడుతున్నాం. పల్లీలు అమ్మాలే నాకు తెలుసు. ఏ రోజు ఇట్లా మెల్ల ఇట్లా చేయలేదు ఇట్లా పట్టుకున్నా. ఇట్లా పట్టుకోని ఏమంటుంది ఫస్ట్ ఆమె ఇన్నే మాట మొత్తం చేపట్టుకుని బలని ఇచ్చి ఆల్రెడీ చేయలే చేసిన ఇట్లా పట్టుకోని ఏమంటుంది చెయ్యప్పుడు ఇడో కదా అంటుంది. చెయ్యప్పుడు వడ్లో కదా అంటుంది. అమ్మ బాబాయ్ ఇట్లాంటి ఎన్నో చేతులు వదిలేసినాడు. చెప్పు. రసకుడు వస్తుంది రసకుడు. వీడే జాకి పెద్ద లేకిగాడు. ఏమైంది అయితే? ఏమైంది సరే ఎప్పటికొద్దా చూడు ఎప్పటికొద్దా చేయి లైఫ్ లాంగ్ పట్టుకుంటా అని చెప్పి నడిపేటప్పుడు అయితే అప్పుడే వచ్చి మమ్మీ ముఖం నీరు వచ్చి లేకుండా నిద్రలోకి. సో ఇట్లాంటి నేను ఇప్పుడు బెనర్ లవ్ స్టోరీ చెప్తాను. సో ఆ రియల్ లవ్ స్టోరీ దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనోడు బండి మీద పోతుండు, ఆమె బస్సులో వస్తుంది. అది చెప్తున్నావు. అయితే బండి మీద పోతుండు, అప్పుడే ఆమె ఇట్లా చూస్తుంది. ఇట్లా ఇట్లా చూసి మళ్ళీ ఇట్లా అయిపోయిందంట. బెనర్ చూసిండు అది హెల్మెట్ నుంచి. బెనర్ బండి మీద వస్తుండు, ఆమె బస్సులో వస్తుంది. సో బెనర్కి చూసింది అనమాట. సో బెనర్ చూడగానే తెలుసు కదా ప్రతి ఒక్క అబ్బాయిలే ఒకసారి అమ్మాయి. అప్పుడు ఫేమ్ గేమ్ ఏం లేదు, అప్పుడు కరువులో ఉండే. అంటే ఏ అమ్మాయిలు వడకపోతుండే. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర వచ్చినప్పుడు వచ్చి ఇట్లా అయినా లేకపోతే ముసలి 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 కరెక్ట్ చూడు జూమ్ చేసి. అరే భాస్కర్ కళ్ళబెట్టి చూడకరి పడిపోతారు. ఇట్లా ఇట్లా చూడరు. ఒక ముసలి ఫోటో ఏరి మీరు. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయే. సో బస్ నుంచి ఆమె చూసింది. చూడంగానే మనోడు ఫాలో అయ్యింది, బస్ వెంకాల ఫాలో అయ్యింది. ఏడ ఈసీఎల్ దగ్గర ఆమె బస్సులోంచి దిగింది. మనోడు బండి ఆపి ఆడ రేస్ చేస్తుంది. అయితే ఆమె ఏదో చూసి చూడనట్టు అట్లా చూసింది. ఆమె ఏం చేసింది, చెప్పు తీసి ఇట్లా అన్నదంట బెనర్కి. ఇది ఇట్లా అంట అని చెప్పి ముందట పోయి వీళ్ళు లేపిండట. వీళ్ళు లేపంగానే వచ్చిందంట, ప్లీజ్ ప్లీజ్ నేను కూడా కూర్చుంటా అని. పండ్లు లేపవా పాత ఇమ్రాన్ తెలుసా? పాత ఇమ్రాన్ అప్పుడు అయిపోయింది అది. నాది కాదా ఏందిరా? మొన్న చెప్పిన అన్నకి. అయితే ఈసీఎల్లా ఇట్లా బండి లేపిండంట ఆమె కూర్చోబెట్టి. పక్కకి ఇట్లా చూడంగానే ట్రాఫిక్ పోలీస్ ఆమె బట్ట కొట్టిరంట. ఆ కొట్టంగానే నా గురించి మీకు కొట్టిరా అని చెప్పి పడిపోయింది. అన్న పెద్ద డైరెక్టర్ అవుతాడు. పడిపోయింది. ఇన్ని రోజులు అందుకే బతుకుతా. వాట్ విజన్, వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సో గైస్ ఇటు చూస్తే ఈ స్టోరీ అయిపోయిన తర్వాత కట్ చేయంగానే మరో చరిత్ర మళ్ళీ డైలీ కంటిన్యూ తిరుగుతుంది. మళ్ళీ ఏమైంది, ఆమెతో కలిసి తిరిగిరు. జర్నీ 1-2 years మొత్తం మంచిగా అయిపోయింది. దాని తర్వాత డౌట్ పడుతుంది. అయితే ఏం చేసిండు, కట్ చేయంగానే సికింద్రాబాద్ వచ్చిండు. సికింద్రాబాద్ రాగానే సికింద్రాబాద్ లో పల్లి కాదురా అయిపోయింది పల్లి. మళ్ళా లెఫ్ట్ కొట్టంగానే సమోసాలు కాదు చెప్పండి. ఇట్లా లెఫ్ట్ కట్టు కొట్టంగానే సికింద్రాబాద్ దగ్గరకు వచ్చిండు. సికింద్రాబాద్ దగ్గర మళ్ళీ అదే పాత స్టోరీ. ఈసారి ఏమైందంటే
చెప్పు ఇంట్రెస్టింగ్ ఉంది. సో గైస్ అట్లా అయిపోయిన తర్వాత ఇటు సికింద్రాబాద్ రాగానే మనోడు ఇట్లా పోతుండే. వీళ్ళ డాడీ కూడా ఉండే అప్పుడు, వీళ్ళ డాడీ చేతక్ మీద ఉండే. అయితే వీళ్ళ డాడీ చేతక్ మీద పోతుంటే ఇట్లా తొంగి చూసిరు. అది తొంగి చూడగానే బెనర్ ఏమనుకుంటు సేమ్ బస్ స్టోరీ, కానీ ఆ బెనర్ కూడా వాళ్ళ డాడీని చూసిరు. ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఆమె పేరే మీరా. మేరీ. రాగానే అటు వీడియో చూసిన, అటు ఇటు పోయి నా దగ్గరకు ఎందుకు వస్తున్నారు అంటాడు. సో గైస్ ఫైనల్లీ వచ్చి కదా, రియల్ స్టోరీ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. కీప్ వాచింగ్. చలో మంచి ఎంటర్టైన్మెంట్ అయితే. బాయ్ బాయ్. బై బై కాదు, ఇక్కడ రా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి. ఒక్క నిమిషం కాదు చూపి. మంచిగా గుడికి పోయి బొట్టు గిట్టు పెట్టుకొని వచ్చిండు. ముఖం చూపి. శుద్ధిని శుద్ధ పూసని అన్నది. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూ. సో గైస్ నేను చెప్పడం మర్చిపోయినా, హ్యాపీ బోనాలు అందరికీ. పాస్వర్డ్ చెప్పు. హ్యాపీ బోనాలు గైస్. చూపి ఒకసారి చూడాలా. గూగుల్ కాదు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? చూపి మంచిగా అన్న చూపి. డిలీట్ చేస్తాను చూపి మెల్లగా కొడుతుండు పాస్వర్డ్. నువ్వు డిలీట్ చేసి మంచు మీద చేసి ఎందుకు నేను చెప్పాలా? పార్టీ పోయినప్పుడు ఒక చాటింగ్ ఒకటి ఉండే మొన్న రాత్రి. యాందిరయ్యా యాన్ చేస్తున్నా భయపెడతాడు. ఇన్స్టాగ్రామ్ చూపి లాక్ ఓపెన్ చేయి. ఇన్స్టాగ్రామ్ ఎన్ని ఫోన్లకు ఎన్ని లాకులు ఉన్నాయి. ఉండవు కాదు, ఒకటే లాక్. లాక్ వేసినామంటే లాక్ అయిపోవాలి అంతే. ఓపెన్ ఉండాలంటే నాలుగు ఉండాలి. అది ఎట్లుండాలో నా దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. నా దగ్గరికి కూడా నేర్చుకోవాలి. అని మల్లగాడు నన్ను హౌలగాన్ని చేసిండు, కూలు చేసి కుర్సీ మీద. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ అంటుంటే. ఎట్లయితున్నాయి బాగుంటదండి అంట. థ్యాంక్స్ అండి, మీకోసమే పెంచానంటున్నాం. పార్టీ లేదా అండి అంట. మీరు వస్తే ఇస్తానండి అంట. ఏం తెలిసిన మాట ఎందుకు అడుగుతుంది? బాడీ మంచిగా ఉంది అంటే మీ గురించి వచ్చిన ఏంట్రా ఇది? జల్లి పెళ్లి అందుకే డిలీట్ చేసిన గ్యాప్ ఇందాక ఫోన్ ఓపెన్ చేసినప్పుడే డిలీట్ ఏం చేసిన. ఇప్పుడు అన్న ఫోన్ చెక్ చేసాం అనగానే సీదా పైనకి అక్క వస్తుంది. అక్క అక్క అన్న ఫోన్ చెక్ చేసినాం అనుకో, ఎవరెవరితో చాట్ చేసి డైలీ చెక్ చేస్తారు. డైలీ చెక్ చేసి వేరా ఎట్లుంటది మరి మనతోని. ఇగో డైరెక్ట్ ఇగో డైరెక్ట్ ఏముంటే సెండ్ మీ యువర్ నంబర్ అంతే. అన్నయ్య చాట్ చేయడు, మాట్లాడతాడు. ఎందుకంటే చాట్ చేసిరు అనుకో బ్లేమ్ చేస్తారు, ఇచ్చేసిరు కట్ చేసిరు అని చెప్పి. నమ్మకం మా భార్య నా మీద ఉన్న. అది వీడియో రికార్డ్ అయ్యే వరకే, వీడియో అవగానే పైనకి రా ఇమ్రాన్. అరే అనుపమతో కూడా చాట్ చేస్తున్నావా? ఏందన్నా అనుపమ? అరే ఆమె హీరోని, మనతో మొత్తం సెలబ్రిటీలు మాట్లాడతారు. మొయిలెక్స్ ఉందేమో అంట్లో. ఇగో అనుపమ అందరు అంటిలే ఫోన్ చేసిరే మనకి. మనం చూసుకో. అక్క లోపల పోతలేదు అన్న, పోతుంది బయటకు వస్తుంది, పోతుంది బయటకు వస్తుంది. అనుపమ కూడా మెసేజ్ చేస్తుంది. ఫాలోవర్ చూపి ఫాలోవర్స్ రియల్ అకౌంట్.
చూపివా అక్క కిందికి వస్తా ఇంట్రెస్టింగ్ ఉంది అక్క. సో గైస్ ఫైనల్ అయితే చూసిరు So కదా guys, ఇప్పుడు అన్న ఫీలింగ్ ఏం చెప్పాలా నేను? పరేషాన్ ఫ్యామిలీ. సో hey guys, welcome back to another 46. So guys, అన్న మెల్లగా టాపిక్ డైవర్ట్ చేస్తుండు. నేను ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి వచ్చిన అన్న పప్పు గుత్తి పట్టుకొచ్చింది. అన్న ఏమనుకుంటుంది తెలుసా, ఇప్పుడు అమ్మ కాలికి నేను ఫోన్ గెలికినారా అబ్బాయి అనుకుంటుంది. ఆ ఫోన్ తీసుకోవడం నేను ఏమనలేదు, చెక్ చేసుకొని వదిలేసినా. కానీ అన్న చూస్తే బెల్ట్ తీసుకుని బయటకి, ఎందుకంటే పైన అక్కడికి పప్పు పూత పట్టుకుంది. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు బనానా 46. Welcome back to Parishan Girls. అగో ఈమె చూడు.